ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనొకడి. Galatians chapter 5 verse 1. Stand fast therefore in the liberty by which Christ has made us free, and do not be entangled again with a yoke of bondage. దేవునికి స్తోత్రాలు. ఎంత చక్కగా మనల్ని అనుదినము ఏ విధంగా మనం దేవునిలో నడుచుకుంటే మనం ఇంకా ముందుకు వెళ్తామో, దేవుని యొక్క కృపను మనం పొందుతామో, దేవుని యొక్క సహాయాన్ని పొందుతామో, దేవునిలో ఏ విధంగా అణిగి మణిగి ఆ యొక్క మనల్ని మనం తగ్గించుకొని నడుస్తామో, ఏ విధంగా మనం చేయకూడనివేంటి చేసేవేంటని ఎంత చక్కగా ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాక్యం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఈ వాక్యాలన్నీ మనం నిజంగా మనసులో పెట్టుకొని కంఠస్థం పెట్టుకొని ఈ యొక్క వర్సెస్ని మనము అనుదినము వాటిని మెడిటేట్ చేస్తూ ఉన్నప్పుడు ఎంతగానో మనలో దేవుడు శక్తిని ఇస్తారు, ఎంతగానో దేవుని సన్నిధానాన్ని నువ్వు అనుభవిస్తావు. ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్ సెటర్స్ ఫ్రీ కదా. యేసయ్యలో స్వాతంత్రము. ఎప్పుడైతే యేసయ్య చూడండి ఆయన శిలువ మీద మరణించి ఒక లోక పాపాలను మోసుకుపోయే గొర్రెపిల్ల నీ బదులుగా నా బదులుగా మరణించి ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించి, అంటే ఆయన ప్రాణాన్ని మన కోసం ఇచ్చి ఆ ప్రాణంతో మళ్ళీ తిరిగి చనిపోయిన మనల్ని ఆయన జీవింపజేసి మనము మరణించే వరకు దేవునిలో ఎలాగ మనం నడుచుకోవాలో, ఈ ప్రపంచంలో మనం ఉన్నా కానీ దేవుని బిడ్డలుగా దేవుని రాజ్యవారసులుగా ఏ విధంగా మనం జీవించాలో ప్రతిరోజు దేవుడు మనల్ని హెచ్చరిస్తూ అలాగే యొక్క వాక్యాలతో మనకి యొక్క సందేశాలను అనుగ్రహిస్తూ నడిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. గలతీయుల పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తుంటే ఎంతో అద్భుతమైన మాటలుగా ఉంటాయి. గలతీయులు అంటేనే ఆ యొక్క గలతీయులు వాళ్ళు దేవుని రిసీవ్ చేసుకున్నప్పుడు ఆత్మలో రిసీవ్ చేసుకున్నారని కొద్ది రోజులు అపోస్తలుడైన పౌలు గారు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చాలా ఎవరెవరో చెప్పిన మాటలన్నీ విని ఆ యొక్క ఇతర సువార్తలు విని దేవునికి కొంచెం దూరంగా వెళ్ళిపోయారని, మళ్ళా వాళ్ళని తిరిగి దేవునిలోకి తీసుకురావడానికి ఏ విధంగా ఎలాంటి మాటలు కావాలో ఎంతో చక్కగా అపోస్తలుడైన పౌలు గారు 6 అధ్యాయాల్లో కూడా ఏ విధంగా క్రీస్తు అలాగే ఆయన ఆత్మ ఆ క్రీస్తును ధరించిన వారు ఏ విధంగా మనం ఆత్మలో నడుచుకోవాలో, ఆత్మలో మనం నడుచుకునేటప్పుడు శరీర కార్యాలను మనం విడిచిపెట్టి ఆత్మీయ ఫలాలను ఏ విధంగా ఫలిస్తామో అలాగా ఫలించినప్పుడు మనం క్రీస్తులో ఏ విధంగా జీవించి ఉంటామో ఎంతో చక్కగా మనకు తెలియజేశారు. ఈ విధంగా నడుచుకుంటానికి కూడా క్రీస్తు ఆత్మ ఆయన ఆత్మను మనలో ఉంచారని, ఆత్మ సహాయం చేసి నడిపిస్తుందని తెలియజేస్తూ ఉన్నారు. మీరు క్రీస్తులోకి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ పాపం అనే ప్రపంచంలో లేదా ప్రపంచం అనే పాపంలో మనం పడిపోవద్దు. మన నడక, మన ప్రవర్తన, మన యాటిట్యూడ్ దేవునికి ఎంతో ముఖ్యమైనవి. అందుకే మన హృదయాన్ని మార్చడానికి ఆయన సువార్తను దేవుడు మనకు అనుగ్రహించారు. ఆ యొక్క సువార్తను మనం పొందిన తర్వాత కూడా మనం ఎలాగ జీవిస్తున్నామంటే, ఎలాగ ఉన్నామంటే, అలాగే ఉన్నామంటే దెన్ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ వి రిసీవింగ్ సాల్వేషన్ అండ్ నాట్ వాకింగ్ ఇన్ ద సాల్వేషన్ అకార్డింగ్ టు క్రైస్ట్ హార్ట్. క్రీస్తు మనసును పోలి మనల్ని నడవమన్నారు, క్రీస్తు నడిచిన విధంగా మనల్ని నడవమన్నారు. మరి అదే కదా తిరిగి జన్మించడం అంటే, బోర్న్ అగైన్ అంటే, రక్షణలోకి వచ్చామంటే అర్థం ఏంటి? మా పాత జీవితాన్ని వదిలేస్తున్నాము, మేము యేసయ్యలో ఈ రోజున నూతనంగా జీవించి ఉన్నాము. ఇక నుంచి మేము జీవించేది మేము కాదు, మేము క్రీస్తు కొరకు జీవించేవారమి. క్రీస్తు మాలో ఉన్నారు. క్రీస్తు మమ్మల్ని ధైర్యపరిచి శక్తినిచ్చి సమాధానాన్ని ఇచ్చి అలాగే ఆయన మాతో నిబంధన ఒప్పందం చేసుకొని మాకు ఎలాంటి లోటు ఎలాంటి సమస్యలు రాకుండా ఆయన నడిపిస్తానని, అలాగే సర్వశక్తి కలిగిన దేవుడు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదని, ఎడబాసే దేవుడు కాదని. సో కాబట్టి అలాగ మనం దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అంటే ఆయన కార్యాలు మనం చేస్తూ ఉన్నప్పుడు మనలో ఈ మార్పులన్నీ వస్తూ ఉన్నప్పుడు వాటినే ఆత్మీయ ఫలాలు అంటారు. ఆత్మీయ ఫలాలు అంటే ఆత్మచేత నడిపింపబడుతూ ఆయన కార్యాలను మనం చేస్తూ ఉన్నప్పుడు మనల్ని బయట చూసే వాళ్ళకి తెలుస్తుంది, పాత రోజుల్లో వీళ్ళు ఈ విధంగా ఉండేవాళ్ళు, వాళ్ళు దేవుడిని నమ్ముకున్నాక రక్షణలోకి వచ్చిన తర్వాత వారి జీవితాలు ఎంతగానో మారిపోయినాయి, వాళ్ళు చేసే ప్రతి చెడ్డ పనిని వదిలేశారు, వారు ఎంతోమందికి సమాజానికి ఎంతో మేలు కలిగించే బిడ్డలుగా ఉన్నారని, మనం చేసే పనుల యొక్క ఫ్రూట్స్ ఆ ఫలాలు ఎంతోమంది చూడటానికి దేవుడు కృపను అనుగ్రహిస్తారు. చూడండి అలాగే మనము గలతీయులు 5:2 చూస్తే ఇఫ్ యూ గెట్ సర్కంసైజ్డ్, ఇక్కడ గొడవలు పెట్టుకుంటారు, సున్నతి చేయించుకోకపోతే నువ్వు యూదుడు కాదు, సున్నతి చేయించుకోకపోతే రక్షణలోకి రావు అనేసి. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ఈ రోజున నీ హృదయానికి సున్నతి కావాలి, నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుని చేత నువ్వు స్పందింపబడి
మారు మనసు పొంది ఆ పాత హృదయాన్ని తీసివేసి నూతన హృదయంతో, నూతన కార్యాలతో, నూతన శక్తితో, నూతన బలంతో, క్రీస్తుతో మనం నడవటమే నిజంగా హృదయం మార్పిడి అంటే. హృదయం మారింది అంటే, లేదా క్రైస్తవులు అంటే క్రీస్తు స్వరూపాన్ని మనలో చూపించాలి. ఆయన నమ్మకత్వము, ఆయన విధేయత, అలాగే ఆయన యొక్క తన్ను తాను తగ్గించుకున్నది. సృష్టికర్త అయిన దేవుడు మన కోసం ప్రజలను, మనల్ని ఎంతగానో ప్రేమించి మరణించి తిరిగి లేచిన దేవుణ్ణి, ఆయన శక్తిని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే యెషయా గ్రంథం 61:2-3లో మనం చూస్తూ ఉంటే, కమ్ టు హిమ్ ఫర్ గ్రేట్ కంఫర్ట్. ఆయన మనకి కంఫర్ట్నిచ్చి, ఆదరణనిచ్చి ఆయన నడిపిస్తానంటారు. పీపుల్ నీడ్స్ కంఫర్ట్. మళ్ళీ తిరిగి యొక్క ఆదరణ పొందటానికి, మళ్ళీ తిరిగి వారి జీవితాన్ని ప్రారంభించుకుంటానికి, అలాగే వారి కష్ట సుఖాలను మనం తెలుసుకొని వారితో కొంచెం మనం మంచిగా మాట్లాడినప్పుడు వాళ్ళకి అది ఎంతగానో ఆదరణ ఇస్తుంది. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నారు, నేను ఆదరణ కలిగించే దేవుణ్ణి. కమ్ టు మీ, కమ్ టు మీ. మీ హృదయంలో నేనున్నాను. నా మాట వినండి, నా స్వరాన్ని వినండి, నన్ను మీరు ఫాలో అవ్వండి. అలాగే ఆయన ప్రేమ ఉంది, ఆయన యొక్క మాటల్లో ధైర్యం ఉంది, శక్తి ఉంది. ఆయన వెలుగు మన మీద ప్రవహింపజేస్తున్నారు. ఆయన ఆత్మను మనలో ఉంచి మనం ఆయనతో పాటు నడుచుకుంటానికి, ఆత్మానుసారంగా జీవించడానికి, ఆత్మీయ ఫలాలు ఫలించడానికి దేవుడు సహాయం చేస్తున్నారు. ఇక్కడ అంటున్నారు, నిన్ను స్వస్థపరిచి నేను నడిపిస్తాను అంటున్నారు. ఎలాంటి వ్యాధి అయినా కానీ అది ఆత్మానుసారమైన, శారీరకమైన, అది క్రీస్తు సిలువలో మన కోసం మోసారు. క్రీస్తులోనే ఆ యొక్క స్వస్థత ఉంది అని మనం నేర్చుకుంటా ఉన్నాము. అలాగే మనకి అపోస్తలుడైన పౌలు గారు అంటారు ఫిలిప్పీలు 4:13లో, ఇన్ క్రైస్ట్ ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. నేను సర్వాన్ని కూడా క్రీస్తు యొక్క శక్తితో నేను చేయగలను అన్న అపోస్తలుడైన పౌలు గారి మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాము. అలాగే యోహాను సువార్త 15:2-3లో చూస్తే, హీ ప్రూన్స్ అస్. కొమ్మల్ని నరికేసినప్పుడు, కట్ చేసినప్పుడు పెయిన్ఫుల్గా ఉంటుంది చెట్టుకి, కానీ దానివల్ల మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి, కొత్త కొమ్మలు వచ్చి, మళ్ళీ తిరిగి ఎక్కువ ఫలాలు మనం ఫలించడానికి, ఎక్కువ ఫలాలు అందులో రావడానికి దేవుడు మనకి సహాయం చేస్తారు. హీ సేయింగ్ దట్ మిమ్మల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, అలాగే మీరు ఇంతకుముందు ఏమి చూడలేని కార్యాలు చేసేవారిగా, చేయలేని కార్యాలు మీరు అసాధారణమైన దేవుని శక్తితో చేసేవారిగా నేను మిమ్మల్ని సిద్ధపాటు చేస్తాను అని అంటున్నారు. అలాగే ఇన్ జీసస్ వీ హ్యావ్ ఫ్రీడమ్, రెస్ట్, జాయ్, హ్యాపీనెస్, ఫెలోషిప్, స్ట్రెంగ్త్, లైట్. అనుదినము మనకు కావాల్సిన సమస్తం కూడా, మనకు కావాల్సిన శక్తి, వెలుగు, జీవము, ధైర్యము, అలాగే మన కుటుంబానికి కావాల్సిన ప్రతి అవసరత మనకి క్రీస్తులో ఉన్న జ్ఞానము, సమాధానానికి మించిన జ్ఞానాన్ని మన తలంపులకి, మన హృదయానికి ఆయన కావలిగా ఉంచుతారన్నారు. అలాగే రోమాపత్రిక 1:20లో చూస్తే, నో క్రైస్ట్ నో ఫర్గివ్నెస్. క్రీస్తు లేకుండా మనకి క్షమాపణ లేదని ఉంది. అలాగే నో ఫర్గివ్నెస్, వీ కెనాట్ కమ్ టు గాడ్. మనం క్షమాపణ పొందకపోతే మనం దేవుని సన్నిధానానికి రావడానికి అర్హత లేదు. మనకి ఆ దేవుని సన్నిధానానికి రావంటే ఆ యాక్సెస్, ఆ మార్గమే క్రీస్తు అని మనం నేర్చుకున్నాము. దేవునికి స్తోత్రాలు. సో వై వేస్ట్ టైం నౌ? ఎందుకు మనం సమయాన్ని వృధా చేసుకుంటున్నాము అన్నెసెసరీలీ? లెట్ us కమ్ అండ్ రిసీవ్ హెవెన్ ఇన్ అవర్ హార్ట్స్. ఆ యొక్క పరలోక రాజ్యాన్ని మన హృదయాల్లో రిసీవ్ చేసుకుందాము. క్రీస్తును మన హృదయాల్లోకి ఆహ్వానిద్దాము. యేసయ్య ద్వారా మనము ఆ యొక్క ఫ్రీడంలో, ఆయన స్వేచ్ఛలో మనము నీతి అనే ఆయన యొక్క క్యారెక్టరిస్టిక్లో, ఆయనలో మనము ఒక స్లేవ్స్గా, బాండ్ సర్వెంట్స్గా క్రీస్తులో మనం జీవించి ఉందాము. అదే అపోస్తలుడైన పౌలు గారు మనకి ఈరోజు నేర్పిస్తున్నారు. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ గ్రేస్ అండ్ మర్సీస్ లార్డ్. గొప్ప వాక్యాలు నాయన. అవును నాయన, మమ్మల్ని మేము తెలుసుకొని మళ్ళీ తిరిగి ఆ చిక్కుల్లో నాయన, ముడుల్లో నాయన ప్రభా, ఆ పాపపు ఆలోచనలో నాయన ప్రభా, అసూయతో నాయన, ద్వేషంతో నాయన, గలతీల పత్రికలో మీరు చెప్పిన విధంగా నాయన, శారీరకరమైన ప్రతి ఒక్క ఆ దుష్ట కార్యాలని నాయన మాలో నుంచి తీసివేసి నాయన, ఆత్మీయ ఫలాలు ఫలించే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని ప్రభా, వాక్యం వింటున్నవారు, వినబోతున్నవారు, రాబో తరాలు నాయన ప్రభా, మీరు ఎంత గొప్ప దేవుడని, జీవం కలిగిన దేవుడని, శక్తి కలిగిన దేవుడని, మీ ద్వారానే మాకు పరలోక రాజ్యానికి మార్గం మీరే తెరిచారని తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించిన దేవుడని, మీ అందు విశ్వాసం ఉంచిన ఆయన ప్రభా, మీలో ఎంతోమంది అంటగట్టబడటానికి నాయన, మీలో జీవించి ఉండటానికి నాయన ప్రభా, మమ్మల్ని దీవించండి నాయన. ఇదిగో మీరు చెప్పారు నాయన, క్రీస్తులో మాకు సమాధానం ఉంది, క్రీస్తులో మాకు శక్తి ఉంది, క్రీస్తులో మాకు జీవం ఉంది, క్రీస్తులో మాకు స్వస్థత ఉంది, క్రీస్తులో మాకు నైనా ఈ యొక్క ప్రపంచంలో ఉన్న తండ్రి ప్రభా, దేనికి కూడా నైనా మేము భయపడకుండా నడవాలంటే ప్రభా, మీ వాక్యంలో మాకు ఆ ధైర్యం ఉంది నాయన ప్రభా. ఆ ధైర్యాన్ని మీరు నాయన ప్రభా మా హృదయంలో తండ్రి ప్రభా మీరు జీవించి ఉండి నాయన మమ్మల్ని అనుదినము తండ్రి ప్రభా మీ ఆత్మతో నడిపిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.